నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సుల్తానాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్గానిక్ వ్యవసాయ విశిష్టతను చాటుతూ నెహ్రూ నికేతన్ విద్యార్థుల భారీ ర్యాలీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల ఫ్లాష్ మాబ్. కొల్లిపర మండలం దావులూరులో ప్రత్యక్షమైన డెవిల్ ఫిష్. చేపల చెరువుల్లోని చేపలు దాణా మొత్తాన్ని తినేస్తున్న దయ్యపు చేప, ఆందోళన చెందుతున్న రైతులు. రాబోయే 10 ఏళ్లలో కృత్రిమ మీద రాజ్యమేలుతుందన్న విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య. విద్యార్థులు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచన. వివేకానంద సెంట్రల్ స్కూల్లో పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ. రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలి పట్టణంలో దీపం పథకం ద్వారా లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయించారు. స్థానిక సుల్తానాబాద్లోని గృహిణి రాజేశ్వరికి దీపం పథకం 2 కింద గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం సాయంత్రం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల్లో సంతోషాన్ని నింపేందుకు దీపం పథకం 2 ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, వారిలో అర్హులైన వారందరికీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు 28 లక్షల మంది గ్యాస్ను బుక్ చేసుకున్నారని, వారిలో 12 లక్షల మందికి సిలిండర్ను డెలివరీ చేసినట్లు ఆయన తెలియజేశారు. దీనికోసం 148 కోట్ల నిధులను వెచ్చించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోపు లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో డిఎస్ఓ పద్మ, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, డిఎస్పీ జనార్దన్ రావు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 2 పథకం కింద తెనాలి నియోజకవర్గంలో ఈరోజు సుల్తానాబాద్లో రాజేశ్వరి గారి ఇంటికి అందరం కలిసి హెచ్పి గ్యాస్ డెలివరీ సిలిండర్ ఇవ్వడం జరిగింది. సో ఉచిత గ్యాస్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వరకు జరిగిన బుకింగ్స్ ఊహించని విధంగా 28 లక్షల మంది గ్యాస్ బుకింగ్లు చేసుకున్నారు. అందులో 19 లక్షల మందికి ఆల్రెడీ డెలివరీస్ పూర్తయినాయి. ఇప్పటివరకు మేము వెచ్చించిన సొమ్ము 148 కోట్ల రూపాయలు. సో ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని నింపే విధంగా, ఆర్థికంగా వాళ్ళు ఈరోజు ఎదుర్కొన్న సమస్యలపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు మేము చేసిన వాగ్దానం సూపర్ 6 భాగంలో ఈ దీపం 2 పథకం ద్వారా ప్రతి కుటుంబంలో ఏదో విధంగా ఆర్థికంగా ఒక వెసులుబాటు కల్పించాలి. వాళ్ళు పడుతున్న కష్టాలకి కొంతవరకు మనం ఈ పథకం ద్వారా వెసులుబాటు కల్పించే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 31వ తారీఖు లోపు ఎవరైనా కూడా వారి మొదటి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మీరు పాటించి డబ్బులు వెచ్చించి కట్టినాక 48 గంటల లోపే డెలివరీ అయిన 48 గంటల లోపే పట్టణాల్లో, తెనాలి పట్టణం లాంటి నగరంలో అయితే 24 గంటల లోపే మీకు మీ ఖాతాల్లో ప్రభుత్వం వెచ్చించిన నిధులు ఇమీడియట్గా మీకు జమ అయిపోతాయి. ఇది దాదాపు 2700 కోట్ల రూపాయలతోటి ప్రాథమిక అంచనాలతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకా ఆ సంఖ్య పెరగచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ఈ పథకాన్ని ఉపయోగించుకోమంటున్నా. కొంతమంది కేవైసీ చేసుకోలేదు, దానివల్ల జాప్యం జరుగుతోంది. దయచేసి మీరు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న మన సిబ్బందిని మీరు కలవచ్చు. లేదా మీకు మన గ్యాస్ సిబ్బంది ఎవరైతే డెలివరీకి వస్తారో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఫోన్లో యాప్ పెట్టించాం మనం. పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ గ్యాస్ డెలివరీ అయ్యే విధంగా 1967 అనే నంబర్ కూడా మేము ఏర్పాటు చేసాం. ఆ 1967కి మీరు ఫోన్ చేస్తే మా అధికారులు మీకు స్పందించి మీకు ఈ కేవైసీ కూడా పూర్తి అయ్యేటట్టు మీకు సహకారం అందిస్తారు. చాలా సులభమైన కార్యక్రమం. మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ నంబర్ ఉండాలి, మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి. ఈ 3 ఉంటే అనుసంధానం చేసి ఈ డేటాబేస్లో పొందుపరిచి ఇమీడియట్గా మీకు ఈ ఉచిత గ్యాస్ పథకం వర్తించేటట్టు ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం దీపం 2 ద్వారా చేస్తున్నాం. ప్రజలందరినీ కూడా దీన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల ఉపయోగాలను, రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ నెహ్రూ నికేతన్ విద్యార్థులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థకు చెందిన బాలికలు శనివారం ఉదయం పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వల్ల ఉపయోగాలను, రసాయన ఎరువుల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. ముందుగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ బోస్ రోడ్డులోని నెహ్రూ నికేతన్ నుండి ప్రారంభమై గాంధీ చౌక్ చేరుకోగా అక్కడ చిన్నారులు రైతులు పడుతున్న కష్టాలతో పాటు వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా నిల్వ చేసుకునే పద్ధతులను ఫ్లాష్ మాబ్ ద్వారా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ర్యాలీ గాంధీ చౌక్ నుండి శివాజీ చౌక్, దేవి చౌక్ మీదుగా తిరిగి పాఠశాలకు చేరింది. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ ఇంటి నుండి వచ్చే వ్యర్థాలు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును ఉపయోగించి వ్యవసాయం చేయటం వల్ల ఆరోగ్యాన్ని కలిగించే ఫలసాయం పొందవచ్చునని చెప్పారు. ఈ విషయాలు తెలియజేస్తూ నెహ్రూ నికేతన్ విద్యార్థులు పాఠశాలలో చిన్న నమూనా వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసి ఆర్గానిక్ వ్యవసాయం వల్ల కలిగే లాభాలను వివరించారని మురళీకాంత్ చెప్పారు. గీతాకాంత్ మాట్లాడుతూ ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతి ద్వారా అత్యంత ఎక్కువ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పొందుతూ భూసారాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning everyone. Today at Nehru Niketan we are conducting student-led movement, which we have been conducting this for the past several years, and as a part of which this year we have organized a flash mob for which the students will be performing to spread awareness on some of the social causes. And this year we thought of focusing on the two very important causes without which the human life and the life itself is very tough to exist on this planet, and that is rainwater harvesting and organic farming. Because we believe that water and food are two major important things for the existence of life on the planet, and because of the pollution the water is getting scarce and the food is getting contaminated. And to prevent that, rainwater harvesting and organic farming are very, very important. So to spread such awareness, the students are performing a flash mob at Gandhi Chowk Center today. So I think all of you please come and encourage our students. Today at Nehru Niketan we are conducting this student-led movement. So actually ఈ student-led movement ఏంటి అంటే కొన్ని సోషల్ కాజెస్ గురించి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలాగే పిల్లల ద్వారా సొసైటీలో కూడా అందరికీ కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనేది మెయిన్ మోటో అండి. సో యాజ్ ద పార్ట్ ఆఫ్ ఇట్ టుడే వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ SLM ఆన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ యూసేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. సో ఇవాళ ఏంటి అంటే ఫుడ్ అంతా కూడా పెస్టిసైడ్స్ తోటి నిండిపోవటం వల్ల పిల్లలు వివిధ రకాలైన హెల్త్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్, వాటిని ఎట్లా పెంచాలి అనేది కూడా మన స్కూల్లో ఒక చిన్న గార్డెన్ లాగా డెవలప్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్ట్ కూడా వేస్ట్ వాటర్ని ఎట్లా మన గ్రౌండ్కి ప్లాంట్స్ గ్రోత్ కానీ అలా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. దీన్ని పబ్లిక్లో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం పిల్లల చేత చెప్పాలనే ఉద్దేశంతో వీఆర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ఫ్లాష్ మాబ్ ఆల్సో. సో I really thank all the students, my teachers as well as the parents who has cooperated on this, and ప్రతి ఒక్కళ్ళు రేపటి సొసైటీని కూడా డెవలప్ చేసే ఉద్దేశంతో మనం ఆలోచించాలి, అలాగే మన పిల్లల్ని కూడా ఆలోచన చేయాలనేది. నిరుద్యోగులైన ఆగమ విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఏపీ అర్చక సమాఖ్య నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వేద పండితులకు ఇచ్చిన విధంగానే నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆర్గనైజేషన్ సెక్రటరీ అనంతాచార్యులు విజ్ఞప్తి చేశారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ వేణుగోపాల్ స్వామి దేవాలయంలో
శనివారం ఏపీ అర్చక సమాఖ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ ఆగమ పాఠశాలల్లో 7 సంవత్సరాల కాలంగా వివిధ ఆగమాల్లో నిష్ణాతులై బయటకు వచ్చి నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అర్చక సమాఖ్య ద్వారా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా అర్చక సమాఖ్య నాయకులు టి రఘు మాట్లాడుతూ అన్ని దేవాలయాల్లో ప్రసాద నాణ్యత పెంచాలని, ప్రతి దేవాలయంలో వైదిక కమిటీలు ఏర్పాటు చేయవలసిందిగా మంత్రిని కోరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు జంధ్యాల గురునాథ ప్రసాద్, వేదాంతం మాధవ, దివి యోగానంద చక్రవర్తి ప్రభృతులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలకి అనుగుణంగా అర్చకుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల కొన్ని జీవోలను తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా అర్చకుల వేతనాన్ని పెంచుతూ గతంలో 10,000గా ఉన్నటువంటి వేతనాన్ని ఇప్పుడు 15,000గా పెంచుతూ తీసుకొచ్చింది ఒక జీవోని. అంతేకాకుండా పూర్వం ధూప దీప నైవేద్యం స్కీముల కింద 5,000 మాత్రమే ఇవ్వటం జరుగుతున్నది. దాన్ని 10,000గా చేసినందుకు రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన హర్షాన్ని వెలిబుచ్చుతున్నాం. అంతేకాకుండా నిరుద్యోగులైనటువంటి వేద పండితులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వటం కోసం కూడా జీవోని తీసుకురావటం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. అలాగే ఇటీవల అంటే మొన్న మేము రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రుల్ని రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన కలుసుకోవటం జరిగింది, ఒక ప్రతినిధి వర్గం. ఆ సందర్భంగా ఇంకా మాకు ఉన్నటువంటి సమస్యల్ని, మా గ్రీవెన్సెస్ని దేవాదాయ శాఖ మంత్రులైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారి ముందర ఒక విజ్ఞాపనా పత్రం ద్వారా తెలియజేయటం జరిగింది. ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చకుల పేర్లన్నింటినీ 43 రిజిస్టర్లో రాయటం జరుగుతుంది. ఇంకా 4310 రిజిస్టర్ ఉన్నది. దాంట్లో ఇంకా చాలామంది చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి అర్చకుల యొక్క పేర్లు ఆ రిజిస్టర్లో నమోదు కాబడలేదు. దాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది. అంతేకాకుండా వేద పండితులకి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వేద పండితులకి 3,000 నిరుద్యోగ భృతి ఇస్తున్న విధంగానే 7 సంవత్సరాల కాలం ఆగమ పాఠశాలలో వివిధ ఆగమాలని అభ్యసించినటువంటి ఆగమ విద్యార్థులు బయటికి వచ్చి వాళ్ళు కూడా నిరుద్యోగులుగా ఉండటం జరిగింది. వాళ్ళకు కూడా 3,000 రూపాయల వేతనాన్ని ఇవ్వవలసిందిగా కూడా ముఖ్యంగా దీన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు వారు నేను దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వద్దకు తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను, వారికి కూడా నిరుద్యోగ భృతి వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని వాగ్దానం చేయటం జరిగింది. కాబట్టేసి ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన మేము ప్రతినిధి వర్గం వారిని వెళ్ళి కలవటం జరిగింది. వారి సమస్యలకి సానుకూలంగా స్పందించడం జరిగింది. రాష్ట్ర అర్చక సమాఖ్య పక్షాన త్వరలో ఒక మహాసభను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో కలవడం జరిగింది. వారు మేము ఇచ్చిన అర్జీలపై సానుకూలంగా స్పందించారు. ఆర్థికపరమైన విషయాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోగలవారమని, అదేవిధంగా DDNS స్కీము పెండింగ్లో ఉన్నవి, 4310 రిజిస్టర్లు పెండింగ్లో ఉన్నవి వెంటనే పూర్తి చేయాల్సిందిగా కోరగా వారు దానికి అనుకూలంగా స్పందించారు. మేము ఇచ్చిన అర్జీలో ఈ ధూపదీప నైవేద్యం స్కీము ప్రస్తుతం పల్లెల్లోకి మాత్రమే అమల్లో ఉంది. పట్టణాల్లో కూడా అనేక మంది పేద అర్చకులు దేవాలయాలకు కూడా ఈ DDNS స్కీమ్ పట్టణ ప్రాంతానికి కూడా వర్తింపజేయమని కోరాము. వారు తగు పరిశీలన చేసి దీని మీద ఒక చర్య తీసుకుంటారు. తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలోని తల్లి పిల్లల వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన సతీమణి దుర్గా సహకారంతో వార్డులో ఏసీలను ఏర్పాటు చేశారు. తెనాలి జిల్లా వైద్యశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగి బొమ్మదేవర వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం జిల్లా వైద్యశాల ఆవరణలోని తల్లి పిల్లల వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన 8 ఏసీలను శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా కొంత వెనుకబడి ఉందని, పేద ప్రజలకు అవసరమైన వసతులను కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ నన్నపనేని ప్రతాప్ సహకారంతో క్యాజువాలిటీని త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. బొమ్మదేవర దుర్గాను ఆయన సన్మానించారు. అనంతరం క్యాజువాలిటీని పరిశీలించారు. అక్కడ చేయాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఆసుపత్రి ఆవరణలోని మురుగు కాలువలను బాగు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డాక్టర్ నన్నపనేని ప్రతాప్, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, డాక్టర్ జె హనుమంతరావు, ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు, పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆయన ఎప్పుడు అందరికీ సహాయం చేయాలి, వాళ్ళు మనకేం చేశారు అని అడగద్దు అనేవాళ్ళు. అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయేవాళ్ళు. పెన్షన్ ఆఫీసు సార్ పుణ్యమంటూ పెన్షన్ ఆఫీస్కి స్థలం సంపాదించి దాన్ని డెవలప్ చేసి ఆయన పడిపోయే వరకు అలా చేశారు. తర్వాత పట్టణాభివృద్ధి సంస్థకు కూడా చాలా చాలా చేశారని అలా ఆయన జ్ఞాపకార్థం ఇస్తే ఆయన ఉంటుందని సార్ చెప్పారు. అందరి ఈ హాస్పిటల్కి చాలా చేస్తున్నారు సారు. ఇంకా అందరితో పాటు కూడా ఉండాలి అని అన్న మాట విని మా అమ్మాయి నాకు చెప్పింది. నేను వెంటనే కానీ అమ్మ మన సాధ్యమైనంత వరకు మనం ఇద్దాము అని చెప్పాను. తను ఉండంగా జరగలేదు, వెళ్ళిపోయింది. అది వాళ్ళ ఆయన మా అల్లుడు అట్లా చేస్తున్నామండి. భగవంతుడి వల్ల ఇంకా 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 కూడా ఈ జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇంకా పైకొచ్చి బాగా అందరికీ సహాయం చేస్తుంది. మనం కూడా చేయండి. ఇట్లా ఇది ఏసీలు ఇచ్చేందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కళ్ళకండి, జనసేన తులసి గారు, మన బండ్రెడ్డి చెల్లు గారు, మన ఎర్రంశెట్టి ఉమా మహేష్ గారు, తర్వాత సుధాకర్ స్వామి, మోహన్ స్వామి, విజయ్ డీటెయిల్ రాజశేఖర్ గారికి, హరి గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్. బొమ్మదేవి వెంకటేశ్వర గారి స్ఫూర్తి, ఆయన జ్ఞాపకార్థం సతీమణి గారు దుర్గా గారు పెద్ద మనసుతోటి 8 ఏసీలు మన హాస్పిటల్లో బహుకరించడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలి. నిర్మాణం చేసుకోగలిగాం, కానీ వాటిని నిలబెట్టుకునే విధంగా, మరింత సౌకర్యాలు పెంచే విధంగా 10 మందికి సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ఒక చక్కటి అవకాశం మనం ఈ విధంగా చేసుకోవచ్చు అనే విషయం పైన పదే పదే ప్రస్తావించినప్పుడు, గత నెల హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆర్థిక పరిస్థితుల్ని స్థితిగతులను తెలుసుకొని చాలా మంది పెద్దలు ముందుకు వచ్చారు. సో అందులో భాగంగా దుర్గా గారు, అదేవిధంగా వారి విధంగా మన సాంబశివరావు, అదేవిధంగా దీప్తి గారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సాంబశివరావు, దీప్తి గారికి ప్రత్యేకంగా నేను, ఎందుకంటే పాపం గత నెలలోనే డొనేట్ చేసి కార్యక్రమం చేయాలని కోరారు. అనేక సందర్భాల్లో డేట్ అనేది మేము ఫిక్స్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాం. పాపం ఆమె లేకపోయినా బెంగళూరులో పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా ఆమె కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలపాలి. దుర్గా గారికి ఒక ఇన్స్పిరేషన్గా నిలబడినందుకు మన తెనాలి పట్టణానికి మరింత కార్యక్రమాలు చేసే విధంగా ముందుకెళ్ళాలనే ఆలోచనతో మన హాస్పిటల్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన డాక్టర్ గారు ప్రతాప్ గారిని కూడా నేను ఇన్వైట్ చేశాను. ప్రతాప్ గారు ఎప్పటి నుంచో, అంటే ఎన్నికల ముందు నుంచే ఆయన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి ఏదో విధంగా నా వంతు నేను చేయాలనే తపనతోటి కార్యక్రమం ఆలోచిస్తున్నానని చెప్పినప్పుడు విభాగాల వారీగా మనం మన హాస్పిటల్లో ఎటువంటి పరికరాలు తీసుకురావాలి, ఇంకా మెరుగైన సేవలు ఏ విధంగా మన పేషెంట్స్ అందించవచ్చు అని దానిపైన చర్చించుకున్నాం. ఎక్కువగా మనకి ట్రామా కేసెస్ వస్తూ ఉంటాయి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్లో, ఎమర్జెన్సీ కేసెస్. వాటి గురించి ప్రతాప్ గారి గతంలో కూడా అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన కూడా స్వయంగా డాక్టర్. తర్వాత తెనాలి పట్టణంలో వారు చేపట్టిన అనేక ప్రాజెక్ట్స్ నిజంగా మనం గర్వపడే విధంగా మన ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంగా ప్రతాప్ గారు కూడా ఈరోజు మన డీసీహెచ్ గారితో, అదేవిధంగా సూపరింటెండెంట్ గారితో కూర్చుని ఏ విధంగా మనం క్యాజువాలిటీ వార్డ్ని మరింత
మెరుగుపరిచే విధంగా సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలి, ఎటువంటి పరికరాలు తీసుకోవాలి దానిపైన చర్చించుకొని భవిష్యత్తులో ప్రతాప్ గారు లాంటి వ్యక్తులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయమని సందర్భంగా మరొకసారి. రాబోయే 10 ఏళ్లలో శాస్త్ర సాంకేతికతలో ఊహించలేని మార్పులతో కృత్రిమ మేధ రాజ్యమేలుతుందని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య చెప్పారు. నేటి తరం పిల్లలు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. స్థానిక బురిపాల రోడ్లోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆవరణలో గల ఏవిఎస్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లో పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటైన సభకు వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ముకుందరావు దంపతులకు ఆదర్శ దంపతుల పురస్కారాన్ని డాక్టర్ లావు రత్తయ్య చేతుల మీదుగా ప్రదానం చేశారు. సభలో డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ కృత్రిమ మేధతో అన్ని రంగాల్లో మనుషులతో పని లేకుండా చక్కని సేవలను పొందవచ్చునని చెబుతూ ఆ ప్రపంచంలో భావోద్వేగాలకు నైతికతకు స్థానం ఉండదని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా విలువలను నేర్పాలని, ఉపాధ్యాయులు వాటిని అలవరచాలని సూచించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలనే అంశంపై మాట్లాడారు. బిడ్డలు తాము గెలిచి తల్లిదండ్రులు గెలిపించాలని చెప్పారు. గాంధీ నుండి అబ్దుల్ కలాం వరకు ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతి వారు తల్లిదండ్రులను పూజించిన వారేనని ఆయన చెప్పారు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య వైరుధ్యాలుంటే పిల్లల జీవితంలో ఎదగలేరని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం తమ ఆలోచనలు, అలవాట్లను మార్చుకోవడం తప్పనిసరిగా చేయాలని చెప్పారు. సభాధ్యక్షుడు డాక్టర్ వీరనారాయణ మాట్లాడుతూ కాలేజీ రోజుల్లో ముకుందరావు తనకు గురువని, విద్యాభ్యాసం తర్వాత తనకు తొలిగా ఉద్యోగం ఇచ్చింది డాక్టర్ రత్తయ్యగా చెబుతూ వారికి పాదాభివందనం చేశారు. పావులూరి ట్రస్ట్ కార్యదర్శి పావులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులను చూసిన ఆవేదనతో 17 ఏళ్ల క్రితం ట్రస్టును నెలకొల్పి ధార్మిక ఉపన్యాసంతో తల్లిదండ్రుల ప్రాధాన్యతను తెలియచెబుతూ పెద్దలను ఆదర్శంగా చూసిన ఆదర్శ దంపతులను సత్కరిస్తున్నట్లు వివరించారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు గుత్తా వెంకటరత్నం, డైరెక్టర్ కె రామరాజు, పావులూరి భానుమూర్తి మాట్లాడారు. పట్టణంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారికి ఏ మాత్రం తక్కువ లేకుండా మాట్లాడేది నేను కూడా వినేవాడిని. మాట్లాడటం అంతగా ఆయన చదువుకున్నారు, ముఖ్యమంత్రి అవ్వయారు, పెద్ద నాయకుడు, సినిమా యాక్టర్ ఇదంతా. కానీ ఆయనకి మాత్రం ఏ మాత్రం తక్కువ లేకుండా రాజ్ కుమార్ గారు కూడా మాట్లాడేవారు. లీడర్గా ఎదగాలంటే మీరు అందరూ ఉద్యోగాలే చేయక్కర్లా, కొంతమంది లీడర్లుగా ఎదగొచ్చు. సోషల్ లీడర్స్గా, పొలిటికల్ లీడర్స్గా, అనేక రకమైన బిజినెస్ లీడర్స్గా, ఎట్లా లీడర్షిప్ క్వాలిటీస్ ఆవిడ నుంచి మీరు నేర్చుకోవాలి. అమ్మా నాన్నల యొక్క ఘనతను, వారి పట్ల మన బాధ్యతను గుర్తు చేసేలా మరి రక్త ప్రతిష్ఠులైనటువంటి వారి చేత ఒక ధార్మిక ఉపన్యాసాన్ని నేటి తరానికి ఒక దిక్సూచిలా, మేలు కొలిపేలా ప్రతి సంవత్సరం అందరం చేస్తున్నాం మిత్రులారా. అలాంటి మరి మనందరికీ జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులు మనకు మనందరినీ కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిచ్చినటువంటి మన అమ్మ నాన్నలను ఆదర్శ దంపతులుగా కూడా ఒక ఐడియల్ కపుల్ని గుర్తించి సత్కరించడం మా బాధ్యతగా భావించి ప్రతి సంవత్సరం కూడా నేను మా అమ్మగారు చెప్పాను, ఐ డోంట్ గో టు ట్యూషన్, నేను ట్యూషన్ పోను, ఆయన నన్ను కొట్టారు అని నేను మారా వేసి కూర్చున్నా. అమ్మ కదా విని వెరగడం కూర్చుంది. అయితే తర్వాత నాన్న వచ్చారు. ఆయన వెటర్నరీ డిపార్ట్మెంట్లో వెటర్నరీ ఆఫీసర్ పనిచేసేవారు. ఆయన వచ్చి ఏమిటారంటే ఇట్లా చెప్పాడండి, ఆ ట్యూషన్కి వెళ్ళాడంట, మ్యాథ్స్ గారు అనవసరం కొట్టాడంట, అరవై చేసిన వాళ్ళు వేరైతే ఈయన కొట్టారంట, కాబట్టి ట్యూషన్కి వెళ్ళని అంటున్నారు, మీరు వెళ్ళి మ్యాథ్స్ గారిని అడగండి అని రికమెండ్ చేస్తుంది మా అమ్మ. వెంటనే నన్ను పిలిచాడు మా నాన్న. నేనేదో అనుకున్నా, నా శభాష్ అంటాడు అనుకున్నాను. నేను పట్టుకుని దబిడి బాధ వేసాడు, నన్ను చడమడ కొట్టాడు. మాస్టర్ గారు కొట్టింది ఒక దెబ్బే, మా నాన్న కొట్టింది 10 దెబ్బలు. ఆయన కొట్టు మాట అన్నాడు, ఆయన జీవితంలో మర్చిపోలేని మాట. ఒక మాస్టర్ గారు, ఒక గురువు గారిని చెడు భావంతో చూసావంటే నీ జీవితంలో పైకి రావు. పిఎస్ఆర్ కాలేజీలో చేసి అక్కడ రిటైర్ అయ్యారు. అక్కడ 10 ఏళ్ళు చేశారండి. అప్పుడు ముకుందరావు గారి తర్వాత వీళ్ళందరూ
కాకపోతే నేను చేసింది ఏంటంటే ఆ ఇంట్లోనే ఉండి కలిసి ఉండి మా మరుదుల పెళ్ళిళ్ళు, మా మరుదుల చదువులు సహకరించడం, లేదా మా ఆడపడుచుల పెళ్ళిళ్ళు ఇవి చేసామంతే. దానికి మా మరుదులు, మా ఆడపడుచులు అంతకన్నా ఎక్కువగా నా బిడ్డల్ని నేను రాజకీయాలు తిరుగుతూ ఉంటే నేను లేచేటప్పటికి ఆ పిల్లలు నిద్రపోతుండేవాడు, నేను వచ్చేటప్పటికి మళ్ళీ నిద్రపోతుండేవాడు. మరి ఈ మధ్యలో పెంచింది కానీ ఆ పిల్లలకి ఏదైనా మంచైనా చెడైనా చూసింది కానీ మా మరుదులు, మా ఆడపడుచులు. ఆ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు, మా పిల్లలు మర్చిపోరు. మా పిల్లలు ఈ రోజు కూడా మా బాబాయిలు ఎక్కువ అనుకుంటారు, మా అత్తలు ఎక్కువ అనుకుంటారు. ఆ మాట అందుకు నాకు కోపం లేదండి. దానికి కారణం ఏంటంటే ముకుందరావు గారి క్రమశిక్షణ. నేను దానిలో పెద్దగా నేర్చుకోలేదండి. ఆ క్రమశిక్షణ నాకు లేదు. ఆయన తక్కువ మాట్లాడతారు, నేను ఎక్కువ మాట్లాడతాను. ఆయన శాంతం ఉంటుంది, నాకు కోపం ఉంటుంది. ఆయన నిదానంగా ఉంటారు, నాకు ఆవేశం ఉంటుంది. చివరికి ఆయన విలువ చంద్రబాబు నాయుడు గారు స్వయాన తన చెవులారని కలదొచ్చు. అది ఎట్లా అంటే అమెరికా వెళ్ళాం తానాకి చంద్రబాబు గారితో కూడా. మేము చాలామంది ఉమ్మడి రాష్ట్రం, దయాకర్ రావు గారు, గరిపటి మోహన్ రావు గారు చాలామంది ఉన్నారు. మనవాళ్ళు తేలి కృష్ణారెడ్డి గారు అంతా కూడా వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా. మేమందరం వెళ్ళామండి. వెళ్ళినప్పుడు మనిషి అభివృద్ధిలోకి వచ్చారంటే అందులో ప్రధానమైన పాత్ర తల్లిదండ్రులదే అని, సమాజంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో విలువైనదని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. తల్లిదండ్రుల పేరిట సేవా కార్యక్రమాలు చేస్తున్న పావులూరి ట్రస్ట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో శనివారం వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. పావులూరు సరోజినీదేవి బాపయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భానుమూర్తి, పావులూరు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం దాతల చేతుల మీదుగా ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి విరాళం అందజేశారు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. పావులూరి సరోజినీదేవి బాపయ్య చౌదరి స్మారక ట్రస్టు సందర్భంగా కుమారులు భానుమూర్తి గారు, శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు రావటం చాలా సంతోషం. తల్లిదండ్రులను మర్చిపోవద్దు అనే కాన్సెప్ట్తో మా మిత్రుడు పావులూరి శ్రీనివాస్ గారు కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్నారు. సమాజంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైంది. ఎవరైనా సరే మనిషి అభివృద్ధిలోకి వచ్చారంటే తల్లిదండ్రులే ప్రధాన పాత్ర. మహాత్మా గాంధీ ప్రపంచ ప్రసిద్ధి చెందారంటే తల్లిదండ్రుల పట్ల అచంచల భక్తి విశ్వాసాలు. అదేవిధంగా వాళ్ళ అమ్మగారు కస్తూర్బాయి గారు విదేశాలకు గాంధీ గారు వెళ్ళినప్పుడు 3 ప్రమాణాలు తీసుకుంటారు. నాయన, నువ్వు విదేశాలకు వెళ్తున్నావు, నువ్వు మంచిగా ఉండాలంటే మరి 3 వాగ్దానాలు చేయాలి అని. మధువు మాంసం ముట్టనని, అట్లాగే పరసని ముట్టనని వాగ్దానం తీసుకుంటారు. ఆ విధంగా గాంధీ మహాత్ముడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మా అమ్మకి నేను మాట ఇచ్చానని వాటిని విసర్జించారు. అంటే మాట అనేది చాలా గొప్ప విషయము. బాల్యం నుంచే తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాలి. కేవలం టిఫిన్ పెట్టడము, సాక్స్ వేయటము, బూట్లు తడటము, ఆటో పిలవడం, పంపించడంగా తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆటో వచ్చింది కాబట్టి పరిగెత్తమని చేయటం కాదు. అక్కడ వాళ్ళకి మంచి నేర్పాలి. తల్లిదండ్రులు మంచి నేర్పాలి. వివేకానందుడు, మహర్షి దయానంద మహర్షి, వీళ్ళందరూ కూడా మహర్షుల పేర్లే చెప్పాలి. ఆ బాల్యంలో నాటిన విధానమే మనకి బాగా గుర్తుంది. మరొక విషయం ఏంటంటే, గాంధీజీ ప్రభావానికి నేను కారణం ఎట్లా అయ్యానంటే, 10వ తరగతి చదువుతున్న రోజుల్లో గాంధీజీ వేషధారణ చేయటం జరిగింది. గాంధీజీ వేషధారణతోనే ఆ యొక్క విశేషాలు మనకి తెలిసినాయి. తల్లిదండ్రులు కనుక విస్మరిస్తే మాత్రం సమాజానికి చాలా అఘాతాలు ఏర్పడతాయి. అందుకని దయవుంచి తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులని పిల్లలకి మంచి విషయాలు చెప్పండి. పిల్లలకి మంచి విషయాలు చెప్పడం ద్వారానే వాళ్ళకి మంచి అవగాహన కలుగుతుంది. వాళ్ళ భావి జీవితాలు బాగుంటాయి. అందరికి కూడా చాలా శుభదినం. కార్తీక మాస సందర్భంగా మా మిత్రులు రావటం, నాకు ఈ ఆశ్రమంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు.
మహాత్మా గాంధీ సేవా వృద్ధాశ్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి నా క్లాస్మేటు, నాకు ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మిత్రుడు రామలింగాచారి దీన్ని ఒక సమాజం కోసం ఒక దేవాలయంలాగా నిరాదరణకు గురైనటువంటి వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలే కాకుండా రోజువారీ వారి సంతృప్తి పరిచే విధంగా ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నెలకొల్పటం అనేది చాలా ముదావహం. శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో మాల ధరించిన స్వాములకు శనివారం నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సుల్తానాబాద్ లో జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సద్ది వితరణను ప్రారంభించారు. స్థానిక సుల్తానాబాద్ ఆల్పాటి నగర్లో గల శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి పీఠం వద్ద మాల ధరించిన స్వాములకు శనివారం నుండి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఠం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి వారికి జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి చేతుల మీదుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ నలుమూల నుండి అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు పీఠం వద్దకు తరలివచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం నుండి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమం 41 రోజుల పాటు డిసెంబర్ 27వ తేదీ వరకు కొనసాగుతుందని జొన్నాదుల శ్రీనివాసరావు గురుస్వామి తెలిపారు. మాల ధరించిన స్వాములందరూ ప్రతిరోజు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. గత 16 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, 41 రోజుల పాటు తమ కుటుంబం మొత్తం స్వాముల సేవలో పాల్గొంటామని ఆయన తెలియజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వాములకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో జొన్నాదుల దుర్గాంబ కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప శ్రీ మణికంఠ మార్కండేయ సేవా సమితి ఆధ్వర్యంలో ఇది 16వ వార్షికోత్సవం అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజు నుంచి మండల కాళ్ళ దీక్షలో అందరు స్వాములు భక్తులు అందరూ వినియోగించుకోవాలి ఈ అన్నదాన కార్యక్రమాన్ని. మరి నేను సేవలు చేయాలనుకున్నా అయ్యప్ప స్వామి వారి కృపా కష్టాలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. సుల్తానాబాద్ ఆలపాటి నగర్ టైం 12:30 నుంచి 1 దాకా అందరూ వినియోగించుకోవాల్సిన ప్రార్థన. ఈ సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో మా ఇంటి దగ్గరే ఇది 16వ వార్షికోత్సవం అన్నప్రసాదం జరుగుతుంది. 41 రోజు దీక్ష తీసుకున్న స్వాములందరికీ ఆహ్వానం. అందరూ వచ్చి తృప్తిగా సద్ది చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం చేయడం ద్వారా ఎంతో విజ్ఞానం లభిస్తుందని మహిళా బాలల గ్రంథాలయ పాలకురాలు కె అంజని తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నెహ్రూ నికేతన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్లో శనివారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని మహిళా బాలల గ్రంథాలయం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పుస్తక పఠనం చేస్తామని బాలబాలికలు ప్రతిజ్ఞ చేశారు. గ్రంథాలయ పాలకురాలు కె అంజని నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సామాజిక విద్యా కేంద్రాలను విశ్వసిస్తూ గ్రంథాలయాల వినియోగం ద్వారా పుస్తక పఠనంలో నిరంతరం నన్ను నేను మెరుగుపరుచుకుంటానని, వివేకవంతమైన మరియు ప్రయోజనకరమైన పౌరుడిగా ఎదుగుతానని భావి తరాలను మహిళా బాలల గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వివిధ స్కూల్ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు రోజుల వారీగా 14వ తారీఖు వ్యాసరచన, కుర్చీల ఆటల పోటీలు, డిబేటు, చైర్స్ ఆటలు కార్యక్రమాలు మొదలుగా పెట్టి 20వ తారీఖున వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. నాకు సహకరించిన స్కూల్ మాస్టర్ గారికి, సార్లు వాళ్ళకందరికీ వందనాలు. తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు తెనాలి ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ పై ఉన్న గోతులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న గోతులను వెంటనే పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. తెనాలి పట్టణంలోని పాత బస్టాండ్ నుండి చెంచిపేట వైపు వెళ్లే ఓవర్ బ్రిడ్జిని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఓవర్ బ్రిడ్జిపై పాదచారులు వెళ్లే ఫుట్పాత్ను పరిశీలించారు. ఫుట్పాత్పై గోతులు ఉండటాన్ని గమనించిన సభ్యులు తక్షణమే గోతులకు మరమ్మతులు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. గోతుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు చెప్పారు. అలాగే చంద్రావు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని, అన్ని ప్లాట్ఫారాల మీద ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చినప్పుడు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, రావూరి శివశంకర్రావు, నారాయణం కమల్ కుమార్, సాతులూరి రాజేష్, అబ్రహం లింకన్,
లక్కరాజు చిరంజీవి, కఠారి వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున ఈ రోజున రైల్వే ఓవర్ బ్రిడ్జి రైలు పట్టాల పైకి వచ్చేసాము. ఇక్కడ చాలా చాలా పెద్ద గుంటలు ఉన్నాయి. ఆ గుంటలను పొడ్చమని 3 సంవత్సరాల నుంచి కోరుతున్నాం. ఇవి ఇంకా పెరిగినాయి తప్ప వృద్ధులు, మహిళలు ఈ ప్లాట్ఫామ్ మీద నడిచేటప్పుడు చీకట్లో వర్షాల్లో పడి చాలామంది గాయాల పాలవుతున్నారు. వాటిని పూడ్చాల్సిందిగా మేము స్టేషన్ మాస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలానే సెకండ్ ప్లాట్ఫామ్లో ఇండికేటర్స్ లేవు తెనాల్లో, దాన్ని కూడా పెట్టమని ఇచ్చాము. చంద్రావూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ నుంచి దిగుతుంటే చాలా లోతుగా ఉంది. ప్లాట్ఫామ్ ఎత్తు పెంచాలి అని చెప్పి మా సంఘం తరపున మేము కోరాం. ఆ గోతుల నుంచి చూస్తుంటే కింద రైలు పట్టాలు కనిపిస్తున్నాయి, కింద రైళ్లు కనిపిస్తున్నాయి. అంత పెద్ద పెద్ద గోతులు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎన్ని తలలు చెప్పారు. రాత్రులు నేనే వచ్చి పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాం. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అటు పక్కన ట్రాఫిక్లో దిగలేము. ప్లాట్ఫారం ఎక్కాలి. ప్లాట్ఫారం ఎక్కితే కింద నుంచి మట్టి తగిలితే కింద రైలు పట్టాల మీద రైలు మీద పడుతున్నాం. అదేవిధంగా సెకండ్ ప్లాట్ఫారం ఇండికేటర్ రెడీ చేయమని, బాగు చేయమని, ప్రజానికానికి ఎంత ఇబ్బందిగా ఉంది బాగు చేయమని కూడా పట్టించుకోలేదు, దిక్కులేదు. అట్లాగే మేము తెనాలి పట్టణ మరియు పరిసర అభివృద్ధి సంఘం నుంచి ఈరోజు తెనాలిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గుంటూరు, తెనాలి నుంచి గుంటూరుకి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ప్రాంతం రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫస్ట్గా తీసుకుంటే అన్ని గుంటలే. ఫుట్పాత్ అనేది పాదచారులకి నడవడానికి చాలా వీలుగా ఉండాలి. అట్లాంటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది. వాళ్ళు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఫుట్పాత్ ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. వృద్ధులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ అక్కడ వెళ్తున్నప్పుడు పడి దెబ్బలు తగులుతున్నాయి. మా సహచరుడు ఒక అతను అలానే పడి కాలికి దెబ్బ తగిలింది. ఆయన చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ బ్యారికేడ్స్ పెట్టారండి ఫ్లైఓవర్కి వెళ్ళడానికి. ఆ బ్యారికేడ్ కంప్లీట్గా లేదు, సగం పెట్టారు. అటు గుంటూరు నుంచి తెనాలికి వచ్చేవాళ్ళు కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటూ విచక్షణారహితంగా రైట్ సైడ్కి వచ్చేస్తున్నారు. దానివల్ల ఎదురుగా వచ్చే బస్సులు కానీ, 4 వీలర్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఆగిపోయి ట్రాఫిక్కి చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అందులో కాకుండా అక్కడ ఆటోలు భగవత్ కృప పొందేందుకు అన్నదానం ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయని సాయి లక్కరాజు అన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో చినరావూరులో పేదలకు అన్నదానం చేశారు. స్థానిక చినరావూరులోని డొంక రోడ్లో నివసిస్తున్న పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారుతి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్కరాజు పాల్గొని ప్రసంగించారు. శ్రీ యూనస్ సౌజన్యంతో ఈ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కాలనీలోని వారైనా ముందుగా తమకు తెలిపిన ఆ కాలనీ వాసులకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు దేశయ్య, రొంపిచర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అనే సంస్థను 5 సంవత్సరాల క్రితం స్థాపించి ప్రతి నెల మొదటి గురువారం నాడు ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల మొదటి గురువారం నాడు నందిలో ఇవ్వడం జరిగింది. ఈ రోజున యూనస్ అనే వ్యక్తి అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఇక్కడ ఏదైనా ధార్మిక కార్యక్రమం చేయండి అని చెప్పి మమ్మల్ని కోరిన మీదట ఆయన కోరిక మీదకు ఇక్కడ చంద్రావూరు డొంకలోని ఆంజనేయ స్వామి గుడిలో ఈ డొంకలో ఉన్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేము కోరేది ప్రతిసారి చెబుతూ ఉన్నాము, ఏ కాలనీ వాసులైనా మాకు ఎంతమంది కావాలి, ఎంతమంది ఉన్నారు మా కాలనీలో, మాకు అన్నప్రసాద వితరణ కావాలని అడిగితే తప్పకుండా మేము ఎంతమందికైనా ఇస్తామని మేము తెలియజేస్తూ ఈ అన్నప్రసాద కార్యక్రమానికి ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై స్వర్లయ, జై సాయి. వెస్ట్బర్రీ స్కూల్లో ది పవర్ ఆఫ్ పేరెంటింగ్ టూల్స్ ఫర్ సక్సెస్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. తల్లిదండ్రులకు పిల్లల పెంపకం గురించి, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో మెలగాల్సిన విధానాన్ని గురించి పిల్లల మనోవైద్య నిపుణురాలు డాక్టర్ కిరణ్మయి చౌదరి వివరించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని వెస్ట్బర్రీ స్కూల్లో శనివారం సాయంత్రం ది పవర్ ఆఫ్ పేరెంటింగ్ టూల్స్ ఫర్ సక్సెస్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ పిల్లల మనోవైద్య నిపుణురాలు డాక్టర్ కిరణ్మయి చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సరీ నుండి 5వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు డాక్టర్ కిరణ్మయి పలు సూచనలు చేశారు. పిల్లల పెంపకం, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో మెలగాల్సిన విధానాన్ని వివరించారు. ఈ ప్రత్యేక సమావేశంలో సుమారు 400 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల విద్యా ఒత్తిడిని తగ్గించేందుకు అనుకూల వాతావరణం ఏ విధంగా సృష్టించాలి, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని, దాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి,
పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల, మానసిక వికాసం, రోగ నిరోధక శక్తి కోసం ఎలా ఆహారం ఇవ్వాలి, పిల్లల్లో బాధ్యతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఏ విధంగా ప్రోత్సహించాలి వంటి అంశాలపై డాక్టర్ కిరణ్మయి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు టీవీ సుబ్రహ్మణ్యం, ప్రాథమిక ప్రధానోపాధ్యాయుని జ్యోతి, పరిపాలనాధికారి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన వెస్ట్బెర్రీ స్కూల్ తెనాలిలో ఈరోజు నవంబర్ 16 ది పవర్ ఆఫ్ పేరెంటింగ్ టూల్ ఫర్ సక్సెస్ అనే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గాను ప్రసిద్ధ పిల్లల మనోవైద్య నిపుణురాలు శ్రీమతి కిరణ్మయి చౌదరి గారు హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా ఇక్కడ ఈ సెషన్ నిర్వహించడానికి ఇచ్చేశారు. ఆమె తన 30 సంవత్సరాల అనుభవంతో నర్సరీ నుండి వివిధ తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలతో మెలగాల్సిన విధానాన్ని ఆవిడ వివరించారు. ఈ ప్రత్యేక సమావేశంలో సుమారుగా 400 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. వారితో పాటు ఆ తల్లిదండ్రులలో వాళ్ళు ఏమేమి ఆ సమావేశంలో పిల్లలతో తల్లిదండ్రుల సంభాషణ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల విద్యా ఒత్తిడిని తగ్గించేందుకు అనుకూల వాతావరణాన్ని ఏ విధంగా సృష్టించాలి, సామాజిక మాధ్యమాల వినియోగాన్ని, దాని సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల, మానసిక వికాసం మరియు రోగనిరోధక శక్తి వీటి కోసం ఇటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, పిల్లల్లో బాధ్యతని, ఆత్మవిశ్వాసాన్ని ముఖ్యంగా పెంపొందించడానికి వాళ్ళని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సహించాలి వంటి అంశాలపై అమూల్యమైన సూచనలు పొందారు మన తల్లిదండ్రులందరూ. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, కిరణ్మయి గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకి, వెస్ట్బెర్రీ స్కూల్ తెనాలి పాఠశాల యాజమాన్యానికి, అట్లాగే మన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర బృందానికి హృదయపూర్వక నమస్కారాలు. అట్లాగే మన ఇది విస్తృతంగా మనం కవర్ చేస్తున్న అంకలకుదురులోని పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 50,000 తమలపాకులతో పూజ నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామస్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో 124 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన శ్రీ సువర్చన సమేత ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. గ్రామస్తుల సహకారంతో ఆంజనేయ స్వామివారికి 50,000 తమలపాకులతో పూజలు నిర్వహించారు. భక్తులందరూ పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు బలభద్రపాత్రుని వెంకట సుబ్బారావు పూజా కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. వీరాంజనేయ స్వామి దేవాలయము అంగలకుదురు. ఇది 1900 సంవత్సరంలో రావినూతల వెంకట సుబ్బయ్య రంగమ్మ గారులచే నిర్మింపబడినది. అప్పటి నుంచి స్వామి అందరినీ కాపాడుతూ చాలా విశేషంగా ఉన్నారు. దాని తర్వాత ఈ సంవత్సరం 2024లో మొన్న ఈ మధ్యన 75,000 తమలపాకులతో పూజ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒక 50,000తో మళ్ళీ పూజ చేసుకున్నారు. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా అర్చన చేసుకుంటారు. ఆయన స్వామికి సంక్రాంతి ఉత్సవం ఉంది, తర్వాత కళ్యాణ సేవ, పార్వేడు సేవ అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏదన్నా కావాలని చెప్పన్నా మనకి మన సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా స్వామి తీర్చి మనని రక్షిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడాను జరుగుతున్నటువంటి ఉత్సవాలతో కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ విధంగానే ఈ ఆకుపూజకు సంబంధించి ప్రతి ఒక్కరూ సహకరించారండి. వాళ్ళందరికీ కూడాను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్వామివారి యొక్క మహిమ అందరికీ తెలియాలని కోరుకుంటూ మరి అందరూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
దెయ్యపు చేపగా పిలువబడే అత్యంత ప్రమాదకరమైన డెవిల్ ఫిష్ కొల్లిపర మండలం దావులూరులోని చేపల చెరువులో ప్రత్యక్షమైంది. నదులు, సముద్రాలకే పరిమితం కావాల్సిన ఈ డెవిల్ ఫిష్ గ్రామాల్లోని చెరువుల్లో చేపలన్నింటినీ తినేస్తుండడం చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దావులూరుకు చెందిన కోట రాంబాబు వ్యవసాయం చేస్తూనే ఎకరంన్నర విస్తీర్ణం గల చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. గత ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చ, రాగండి, గడ్డి చేపల సీడ్ను 2000 కౌంట్ చెరువులు వేశారు. రోజు మేత వేస్తున్నారు. ఫీడింగ్ ఎలా ఉంది, చేపలు ఎదుగుతున్నాయా, వ్యాధులు ఏమైనా ఆశించాయా అనేది తెలుసుకునేందుకు చెరువులో వల వేయించి చేపలు పట్టించాడు. వాస్తవంగా తాము చెరువులో వేసిన చేపలు 1-2 మాత్రమే వస్తూ డెవిల్ చేపలు ఎక్కువగా పడుతుండటాన్ని గమనించాడు. వలకు బొచ్చ, రాగండి చేపలు తక్కువగా రావటమే కాదు, వచ్చిన 1-1/2 చేప కూడా అరకిలో బరువు తూగాల్సి ఉంటే కేవలం 1/4 కిలోకి మించలేదని చెప్పారు. అంటే డెవిల్ చేపలు రోజు వస్తున్న మేతను చేపలను కూడా తినేస్తున్నాయన్న నిర్ధారణకు వచ్చి ఆందోళనలో పడ్డాడు. కృష్ణానదికి 3 నెలల క్రితం వచ్చిన భారీ వరదలతో డెవిల్ ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి డెవిల్ ఫిష్ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ వద్ద కనిపించింది. భూమి మీద కూడా వెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డెవిల్ ఫిష్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 65% నీటి వనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేపల జాతులను విపరీతంగా తినేస్తూ సున్నితమైన జల జీవవర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. విభిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పేరు. ఆక్సిజన్ లేని పరిస్థితిని కూడా తట్టుకుంటాయి. కొన్ని సందర్భాల్లో వలలకు నష్టం చేయడంతో పాటు మత్స్యకారులకు గాయాలను కూడా చేసిన ఘటనలు ఉన్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలయమైన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో డెవిల్ ఫిష్ను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఉందని, లేకుంటే చేపల చెరువులు, పంట కాలువలు, నదుల్లో చేపల ఉత్పత్తికి ముప్పు వాటిల్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ చేపల పెరుగుదల ఏమో తెలియదు కానీ ఈ అర్థాంతరంగా పెరిగిపోయి కేజీలు పెరిగిపోవడం, దీనివల్ల నాకు బోల్డ్ అంత తీవ్ర నష్టం కలిగింది. నాలాంటి రైతులు ఎంతో మంది ఇలాంటి ఈ చేపల మూలాన రైతులు నష్టపోతున్నారు. ఈ దెయ్యపు చేపలు దీని గురించి నేను అందరికీ తెలియపరచడం జరుగుతుంది. వేసిన ఫీడింగ్ అంతా ఇవే తినేసినాయి. మామూలు చేపలు వలేసి వాటి సైజులు ఏ రకంగా ఉన్నాయి, గ్రోత్ ఎంత ఉంది, ఎలా ఉందని చేద్దామని చూస్తే మొత్తం ఇవే పడినాయి. అంతా అన్ని దెయ్యం చేపలు ఒక 20-30 చేపల పైన పడినాయి. అన్ని కేజీ. సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ 2వ వర్ధంతిని అభిమానులు సేవా కార్యక్రమాల ద్వారా ఘనంగా నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శుక్రవారం రాత్రి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని వృద్ధులు, వికలాంగులు, రోజువారీ పనులు చేసుకునే కార్మికులకు అన్నదానం చేశారు. కృష్ణ చిత్రపటం వద్ద అభిమానులు నివాళులు అర్పించారు. అన్నవరపు అఖిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్ దేశ్ యుగంధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఇన్నమూరి చిన్న, వలసి పూర్ణ, ఎస్ యోగేష్, షావుల్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున శ్రీ శివలింగేశ్వర భక్త బృందం కుర్రా శ్రీనివాస గారి వారి యొక్క అన్నదాన శిబిరంలో ఈ రోజున ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులైనటువంటి షావులా గారు, అలాగే ఇన్నమూరి చిన్న గారు వారి ఆధ్వర్యంలో, వారి యొక్క సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఘనంగా నివాళులర్పించి ఈ రోజున వారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ నిరుపేదైనటువంటి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి, వారు స్వర్గంలో సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి అందరూ కూడా
ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారు అందరూ కూడా భావించి ఈ రోజున వారి యొక్క వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హిందూ మహిళా దీపోత్సవ కార్యక్రమం తెనాలిలో ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ కృత్తిక దీపజ్యోతి శోభాయాత్రలో పాల్గొన్నారు. స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి శనివారం సాయంత్రం 1008 మంది మహిళలతో కృత్తిక దీపజ్యోతి శోభాయాత్ర ఎంతో వైభవంగా సాగింది. హిందువుల ఐక్యతను చాటుతూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట శేషు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శోభయాత్ర అనంతరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం లక్కీ డిప్ ద్వారా ఎంపికైన మహిళలకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పసుపు కుంకుమ చీరలను బహుకరించారు. చీకటి అనేటువంటి అజ్ఞానాన్ని జ్ఞానదీపం అనేటువంటిది వెలిగించడం ద్వారా ఆ చీకటి అనేటువంటిది అజ్ఞానాన్ని అంతం చేయవచ్చు అని అనిత్యమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఈ చీకటిని పారద్రోలడానికి మనకి కావలసినటువంటి ఈ జ్ఞాన జ్యోతి నేనే అయి ఉన్నాను, నాలోనే ఉన్నది. కాబట్టి నేను లేచి ఉన్నప్పుడు సూర్యభగవాను యొక్క వెలుగుతో అన్నీ నేను తెలుసుకుంటున్నాను. చీకటి పడిన తర్వాత ఈ దీపాలు లేదా కరెంటు దీపాలు ఇలాంటి వాటితో నేను ఈ జ్ఞానాన్ని అన్ని రూపజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను. కాబట్టి నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా నేను నిద్ర లేవగానే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సుల్తానాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. ఆర్గానిక్ వ్యవసాయ విశిష్టతను చాటుతూ నెహ్రూ నికేతన్ విద్యార్థుల భారీ ర్యాలీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విద్యార్థుల ఫ్లాష్ మాబ్. కొల్లిపర మండలం దావులూరులో ప్రత్యక్షమైన డెవిల్ ఫిష్, చేపల చెరువుల్లోని చేపలు దాణా మొత్తాన్ని తినేస్తున్న దయ్యపు చేప, ఆందోళన చెందుతున్న రైతులు. రాబోయే 10 ఏళ్లలో కృత్రిమ మేధ రాజ్యమేలుతుందన్న విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య. విద్యార్థులు ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచన. వివేకానంద సెంట్రల్ స్కూల్లో పావులూరి ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.